హాయ్ గాయస్, నేను మీ రామ్ కిరణ్. ఈ రోజు వీడియోలో మీకు 245 గజాల హౌస్ అయితే చూపించబోతున్నాను. చూడండి, 2 రోడ్ కార్నర్ ఇది ఈస్ట్ 55 అండ్ సౌత్ చూడండి, ఇది సౌత్ ఇది 40 వస్తుంది. అంటే 40 × 55 మీకు ఎగ్జాక్ట్గా 245 గజాలు అయితే మీకు వస్తుంది. అండ్ ఇది ఓల్డ్ హౌస్ అండి, కొత్త హౌస్ కాదు. ఇది పక్కా ఉడా లేఅవుట్ బిట్. అండ్ ఇది పోర్ట్ వాళ్ళకి అంటే చాలామంది తెలుసు కదా, బిహెచ్పి వాళ్ళు వీళ్ళందరికీ లేఅవుట్లు వేసి ఒక 20 years బ్యాక్ ఇచ్చారు ఇలాంటి హౌసెస్ అన్నీ. ఇప్పుడు ఈరోజు వీళ్ళందరూ ధన్యవంతులండి. ఎందుకంటే ఇలాంటి హౌస్లు ఇప్పుడు కోట్లు పలికిస్తాయి వీళ్ళందరికీ. అప్పట్లో వీళ్ళు పోర్ట్లో వర్క్ చేశారు. ఆ ఎంప్లాయీస్ అందరికీ పక్కా ఉడా లేఅవుట్లు చేసి మరి రోడ్లు 30 అడుగులు రోడ్లు ఇచ్చి మరి ఈ హౌసెస్ కట్టి ఇచ్చారండి. ఆ హౌసే ఇప్పుడు మనకి సేల్కి తీసుకొచ్చాను. చూడండి, చాలా బాగుంటుంది. ఇద్దరు కలిపైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు 245 అనేది 120 గజాలు ఈజీగా వస్తుంది. అండ్ ఇది మెయిన్ రోడ్డుకి మహా అయితే మీకు 400 meters, థియేటర్ 200 meters పక్కనే థియేటర్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్. రైట్ సైడ్కి వెళ్తే ఆనందపురం రోడ్కి వెళ్తే మీకు ఎగ్జాక్ట్గా 400 meters. ఇటు సైడ్ జంక్షన్ 400 meters. రోడ్ మీదకి వచ్చి జంక్షన్ చూస్తే క్లియర్గా కనబడుతుందండి, అంత దగ్గర. సో చూడండి, ఇటువైపు మీకు రైట్ సైడ్ చెప్పాను కదా, అంతా ఈస్ట్ ఫేసింగ్ అంతా 55. మెయిన్ అడ్వాంటేజ్ ఈ బిల్డింగ్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ 55 అడుగులు ఉంది. అది మనం ఈజీగా హాఫ్ చేసుకుంటే 120 రెండు ఈస్ట్ ఫేసింగ్లో దిగుతాయి. ఎవరైనా ఇద్దరు తీసుకున్నారనుకో రెండు ఈస్ట్ ఫేసింగ్లో దిగుతాయి. ఒకరికి 2 road కార్నర్ వస్తుంది. ఇది 2 road కార్నర్ వస్తుంది, ఒకరికి ఒక సైడ్ ఈస్టే వస్తుంది. ఓకేనా? సో లోపలికి వెళ్దాము. అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అండ్ మీకు ల్యాండ్ ఉండి మేము కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలంటే ఎస్ఎఫ్టీ లెక్కన మేము కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాం. సో అలా కూడా మేము కన్స్ట్రక్ట్ చేస్తాం కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది మనకి సౌత్ వైపు మనకి మెట్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి. సో ఇలా పైకి వెళ్తే చుట్టూ సెట్ బ్యాక్స్ అండి, చెప్తున్నాను కదా. ఈ సెట్ బ్యాక్ చూడండి, ఆ చివర ఒక వాష్రూమ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మీకు చుట్టూ సెట్ బ్యాక్సే కనబడతాయి. ఒకప్పుడు కట్టినవి కాబట్టి ఈ సెట్ బ్యాక్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు కట్టిన బిల్డర్స్ కానీ ఎవరు ఏ సెట్ బ్యాక్ వదలరండి. ఓకేనా? చూడండి. అండ్ ఈ మిగ్గతను మనకి యూట్యూబ్ ద్వారా చూశారు. పెద్ద అయినా చాలా పెద్ద అతను, అప్పట్లో రిటైర్మెంట్ అయిపోయిన అతను. అంటే చూసుకోండి, 25 సంవత్సరాల క్రితం వర్క్ చేసిన అతను ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయారు. పిల్లలు సెటిల్ అయిపోయారు. చక్కగా వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు కాబట్టి అమ్మేసుకుంటున్నారు. చక్కగా అమ్మేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. సో అందుకోసమే మనకి సేల్ చేశారు. యూట్యూబ్లో చూసి మనకి కాల్ చేసి కీస్ ఇప్పించి మరి వీడియో చేయించారు. ఆయన అయితే రాలేదు. నెక్స్ట్ టైం ఎవరిని కస్టమర్ వచ్చినప్పుడు నేను వస్తానమ్మా అని చెప్పారు కూడా. మీకు ఉడా బిట్ కాబట్టి ప్లాన్ అప్రూవల్కి అన్నిటికీ తక్కువ అవుతాయండి. మీరు ఏమైనా కంప్లైంట్ ఉంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, లీగల్కి వెళ్ళండి. ఓకేనా? లీగల్కి వెళ్తే సరదాగా ఒక 3000 ఖర్చు పెట్టండి. కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 3000 పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. సో అలా ఖర్చు పెట్టండి. చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే నాకు చాలా చక్కగా నచ్చాయండి. చూడండి, ఈస్ట్ వైపు చూడండి, చిన్న బాల్కనీ లాగా ఇదేంటి షూటింగ్స్ చేస్తారు కదా, అట్లా షూటింగ్లో చూపించినట్టు కనిపిస్తుంది నాకైతే. ఇది ఇక్కడ మనకి బోర్ అది కనిపిస్తుంది. మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా. ఇది 2 BHK సెట్ బ్యాక్స్ వదిలి అన్ని పెద్ద రూమ్స్ అండి, చాలా పెద్ద రూమ్స్ వదిలి హాల్ కానీ కిచెన్ కానీ అన్నీ బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ చిమ్నీ కూడా చూశాను చూడండి, అదిగోండి చిమ్నీ కిచెన్లోనే. రీఇనోవేషన్ అయితే చేసుకోవాలండి. చిన్న వర్క్స్ అవి చేయించుకుంటే బాగుంటుంది. ఇది 20 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు కంపల్సరీగా పక్కా వస్తుంది. ఎందుకంటే గోడలు ఒక్కొక్కటి 18 అంగుళాలు గోడలు అండి. పార్టీషన్లు అయితే 14 అంగుళాలు 12 అంగుళాలు ఉన్నాయండి. చాలా లావుగా ఉన్నాయి గోడలు. అంత లావుగా ఇప్పుడైతే అందరూ 6 అంగుళాలు 9 అంగుళాలే. ఒకప్పుడులాగా అయితే లేవు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇటువైపు కూడా సెట్ బ్యాక్ మీకు ఆల్రెడీ ఇందాక చూపించింది కదా, వాష్రూమ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఇచ్చారు. సరదాగా కొనుక్కొని ఎప్పుడైనా డెవలప్మెంట్కి ఇచ్చేయాలంటే చక్కగా తీసుకుంటారు. 2 road కార్నర్, ఈస్ట్ సౌత్ కార్నర్ అంటే ఇంకా రేర్ దొరకడము. అని చక్కగా తీసుకుంటారు. ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చినా మీకు ప్రాఫిటే తప్ప లాస్ అయితే ఉండదండి. అలాంటి బిల్డింగ్ ఇది. ఇప్పుడు మీకు బెడ్రూమ్స్ చూపిస్తాను చూడండి. ఇది కామన్ వాష్రూము. సో ఇది ఒక బెడ్రూము, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూము, ఈస్ట్ వైపు సౌత్ వైపును వెస్ట్ను దీని చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని వెంటిలేషన్ పాయింట్స్ ఒకప్పుడు కట్టారు కాబట్టి హెల్త్ ఎంత ఇంపార్టెంటో చూపిస్తున్నారు ఇందులో. నాకు అంత బాగా అనిపిస్తుంది. ఇంత వెంటిలేషన్ ఉంటేనే మనకి ఏ జబ్బు రాదండి. అలా వెంటిలేషన్ పాయింట్స్ ఉంటేనే ఏదైనా. ఇప్పుడు అందరూ
మనం డబ్బు మీద పడిపోయి ఇలాంటివి చేసుకోకుండా 100 గజాలు 150 గజాలు కట్టించేసుకొని ఏ వెంటిలేషన్ పాయింట్ లేకుండా కట్టేసుకున్నాము. సో ఆ ఫెసిలిటీస్ ఒకప్పుడులాగా ఇప్పుడు లేవులేండి. సో ఇది గాయస్ మనకి 245 గజాలు. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. మీకు విజిట్ పెట్టమన్నా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ 18K సబ్స్క్రైబర్స్.